శ్రీహర్ష ఎమర్జెన్సీ కేర్ నర్సీపట్నంలో మొట్టమొదటిసారిగా ఐసీయూ మరియు వెంటిలేటర్ సదుపాయాలతో 24 గంటలు అత్యవసర కేసులు చూడబడును. షుగర్ మరియు క్రిటికల్ కేర్ విభాగంలో అపార అనుభవం కలిగిన డాక్టర్ శ్రీహర్ష ఆకెళ్ల గారు 24 గంటలు అందుబాటులో కలరు. శ్రీహర్ష ఎమర్జెన్సీ కేర్ అడ్రస్ బంగారాజు థియేటర్ రోడ్, నర్సీపట్నం. కాంటాక్ట్ 9032051777. వెల్కమ్ బ్యాక్ టు వి న్యూస్. విశాఖ ఎయిర్పోర్ట్ చేరుకున్న శాసనసభ స్పీకర్ అయ్యన్న పాత్రుడు. విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో శాసనసభ స్పీకర్ అయ్యన్న పాత్రుడుకు ఘన స్వాగతం పొందారు. టీడీపీ కార్యకర్తలు, అభిమానులు అయ్యన్నను ఆత్మీయంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా అయ్యన్న మాట్లాడుతూ, ఎన్టీ రామారావు ఆశీస్సులతో అతి చిన్న వయసులోనే 25 సంవత్సరాల వయసులోనే టీడీపీ పార్టీలో చేరాను. మంత్రిగా, ఎంపీగా నందమూరి తారక రామారావు, చంద్రబాబు నాయుడు నాకు అవకాశం ఇచ్చారు. ఇప్పుడు ఉత్తరాంధ్ర స్పీకర్ పదవి వంటి కీలకమైన బాధ్యతను చంద్రబాబు నాయుడు నాకు అప్పగించారని అన్నారు. స్పీకర్ అనేది చాలా గౌరవమైన పదవి. నమ్మకంతో స్పీకర్ పదవి ఇచ్చినందుకు ఆ కుర్చీకి కష్టపడి పనిచేసి మంచి పేరును తీసుకురావడమే నా లక్ష్యమని అన్నారు. టీడీపీ కార్యకర్తలు మరియు అభిమానులు అయ్యన్న పాత్రుడుకు శుభాకాంక్షలు తెలుపుతూ ఆయనకు స్వాగతం పలికారు. అంచేత మీరు రకరకాల క్వశ్చన్లు వేస్తే సమాధానం చెప్పను. నేను అంచేత నాకు ఫుల్ లిమిటేషన్ ఉంటాయి. ఎమ్మెల్యేగా వేరు, స్పీకర్ వేరు. ఇప్పుడు అడిగిన క్వశ్చన్ ఏంటంటే, అతి చిన్న వయసులో ఎన్టీ రామారావు గారి ఆశీర్వాదంతో రాజకీయాల్లోకి వచ్చా. 25 సంవత్సరాల వయసులో ఈ 42 సంవత్సరాల్లో తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు గారి కానీ, చంద్రబాబు నాయుడు గారిని నాకు అనేక అవకాశాలు ఇచ్చారు. మంత్రి చేశా, ఎంపీ చేశా, అన్నీ చేశాను. ఇది అత్యున్నతమైన పోస్ట్, ఇది గౌరవమైనటువంటి పోస్ట్, ఇది స్పీకర్ పదవి అనేది. అది కూడా నాకు ఇచ్చి గౌరవించినందుకు నాకైతే చాలా సంతోషంగా ఉంది. ఉత్తరాంధ్ర జిల్లా నుంచి, మన జిల్లాల నుంచి మళ్ళీ స్పీకర్ పదవి ఇచ్చినందుకు ఆనందంగా ఉంది. ఒక మంచి నమ్మకంతో నాకు చంద్రబాబు గారికి అవకాశం ఇచ్చారు. ఆ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా ఆ చైర్కి గౌరవం వచ్చేలాగా నేను బిహేవ్ చేస్తానని చెప్పి మీ అందరికీ తెలుసు. నిరంతర వార్తా సమాచారం కోసం మా వి న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ కొరకు బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి.